ప్రపంచంలో మనల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్లు ఆ ప్రేమను ఎప్పుడూ మాటల్లో చెప్పరు. కొంతమంది తల్లిదండ్రులు ప్రేమను హత్తుకోవడం ద్వారా చూపిస్తారు, మరికొందరు మందలించడం ద్వారా చూపిస్తారు. కానీ వారి ప్రేమ వెనుక ఉన్న నిజమైన విలువ చాలా మందికి ఆలస్యంగా అర్థమవుతుంది. ఈ రోజు మీరు చూడబోయే కథ ఒక కొడుకు తన తండ్రి ప్రేమను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్న హృదయాన్ని తాకే కథ. తండ్రి ప్రేమ విలువ. రాజు చిన్నప్పటి నుంచి తన తండ్రి చాలా కఠినంగా ఉంటాడని అనుకునేవాడు. బాగా చదువు, సమయం వృధా చేయకు, డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టు, ఇలా ఎప్పుడూ మందలిస్తూనే ఉండేవాడు. అందుకే రాజుకు తన తండ్రి అంటే అంత ఇష్టం ఉండేది కాదు. కాలం గడిచింది. రాజు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. తర్వాత పెళ్లి చేసుకుని మరో నగరానికి వెళ్లిపోయాడు. మొదట్లో ప్రతివారం ఇంటికి ఫోన్ చేసేవాడు. తర్వాత నెలకు ఒకసారి, ఆ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే. అమ్మా, ఫోన్లో నాన్నకి ఆరోగ్యం బాగోలేదు నాన్న, ఒక్కసారి రా. అమ్మా, ఇప్పుడు పనిలో చాలా బిజీగా ఉన్నాను, వచ్చే వారం తప్పకుండా వస్తాను. కానీ ఆ వారం రాకముందే మరో ఫోన్ వచ్చింది. పక్కింటి వ్యక్తి ఫోన్లో, నాన్న ఇక లేరు బాబూ. ఆ మాట విన్న రాజు చేతిలోని ఫోన్ జారిపోయింది. గుండె ఒక్కసారిగా భారంగా మారింది. అతను వెంటనే ఊరికి చేరుకున్నాడు. ఇంట్లో అందరూ ఉన్నారు, కాని తన కోసం ఎప్పుడూ ఎదురు చూసే తండ్రి మాత్రం లేడు. ఆ రాత్రి తండ్రి గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. గదిలోని ప్రతి వస్తువు తండ్రి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తోంది. అప్పుడు పాత అల్మారాలో ఒక డైరీ కనిపించింది. ఆసక్తిగా దాన్ని తెరిచాడు. ఈ రోజు రాజు మొదటి అడుగు వేశాడు. నేను కన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉండడు. రాజు స్కూల్లో మొదటి బహుమతి గెలిచాడు. వాడిని గట్టిగా హత్తుకోవాలని అనిపించింది, కాని సిగ్గుతో చేయలేకపోయాను. రాజు ఉద్యోగం కోసం మరో నగరానికి వెళ్తున్నాడు. వాడు వెళ్ళాక ఈ ఇల్లు చాలా ఖాళీగా అనిపిస్తుంది. రాజు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు, ఫోన్ చేయలేకపోతున్నాడు. కాని వాడు సంతోషంగా ఉంటే చాలు. ఒకసారి వచ్చి నాతో కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఆ మాటలు చదివిన రాజు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. జీవితమంతా తనను ప్రేమించిన మనిషిని తాను ఎప్పుడూ పూర్తిగా అర్థం చేసుకోలేదని తెలుసుకున్నాడు. రాజు ఫోటో ముందు నిలబడి, నాన్న, మీరు ఉన్నప్పుడు మీ విలువ తెలుసుకోలేకపోయాను. మీరు నన్ను మందలించిన ప్రతిసారి నాపై కోపంతో అలా చేస్తున్నారని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, ఆ మాటల వెనుక ప్రేమ ఉంది, నా భవిష్యత్తు కోసం ఉన్న ఆందోళన ఉంది. రాజు ఏడుస్తూ, ఒక్కసారి మీరు తిరిగి వచ్చి నాతో మాట్లాడితే బాగుండది నాన్న. మీతో 5 నిమిషాలు గడపడానికి, ఇప్పుడు నా జీవితంలో ఉన్నదంతా ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, మీ జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ మీరు లేరు నాన్న. మనకు కుటుంబం విలువ ఎక్కువగా తెలిసేది వాళ్ళు మనతో ఉన్నప్పుడు కాదు, వాళ్ళు లేకపోయినప్పుడు. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే మనకు ప్రేమించే వాళ్లు ఉన్నప్పుడే వారి విలువను గుర్తించడం చాలా ముఖ్యం. మీకీ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.